శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. SSMB 29 నుండి ఒక పోస్టర్ వచ్చింది, ప్రియాంక చోప్రా గారి రోల్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఒక పోస్టర్ వచ్చింది. ఎలా అనిపించింది? నేను ప్రియాంక చోప్రా అంటారు కదా, నాకు చాలా ఇష్టం, అభిమానం. అట్లాగా ఓకే, బాగానే ఉంది. ఫీల్డ్ కాబట్టి మనము ట్రోల్ చేయకూడదు, వాటి గురించి బ్యాడ్ గా మాట్లాడకూడదు. అంటే ఆ పోస్టర్ లో ఆవిడ చీర కట్టులో ఒక పిస్టల్ పట్టుకొని ఒక లుక్ ఇచ్చింది, అది ఎలా అనిపించింది? బాగానే ఉంది, ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండాలి కాబట్టి కొత్త కోణంలో తీశారు. మరి మహేష్ బాబుకి ప్రియాంక చోప్రా సెట్ అవుతుంది అనుకుంటున్నారు? అవుతుంది, ఎందుకంటే డైరెక్టర్, మరి ఎవర్ గ్రీన్ డైరెక్టర్, వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ ఆయన తీస్తున్నాడు కాబట్టి 100% సెట్ అవుద్ది. ఎట్లా ఉన్నా చేయగలిగే చేస్తారు. మరి స్టోరీ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ గా ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి అది వర్కౌట్ అవుతుంది అంటారా మహేష్ బాబు గారికి? అవుతుంది, చాలా బాగా అవుతుంది మహేష్ బాబు మాత్రం. ఎందుకంటే ఇంతకు ముందు కౌబాయ్ పిక్చర్లు అవి కూడా వాళ్ళు డాడీ చేశారు, అదే ఫేస్ రీడింగ్ కాబట్టి కొంచెం ఆయన కూడా ముంబై హీరో లాగా, అలాగే వరల్డ్ వైడ్ హీరో లాగా ఉంటాడు కాబట్టి చాలా బాగుంటుంది. మన తెలుగులో కూడా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, పాన్ ఇండియా యాక్ట్రెస్ ఉన్నారు. వాళ్ళని ఎంచుకోకుండా ఇప్పుడు ప్రియాంక చోప్రాని ఎంచుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయనుకుంటారా? మరి ఉన్నాయి కదా, ప్రియాంక చోప్రాని ఎన్నుకున్నప్పుడే అది వరల్డ్ వైడ్ పిక్చర్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడ ఒక మోడల్, మిస్ వరల్డ్ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఆవిడ తీసుకున్నారు. మన తెలుగులో ఉన్న వాళ్ళు ఏదో తెలుగు వరకు, హిందీ వరకే, కానీ ఈవిడ ఆల్రెడీ వరల్డ్ వైడ్ ఫేమస్ కాబట్టి తీసుకోవడం జరిగింది. మూవీలో మహేష్ బాబు గారు రియల్ లయన్ తో ఫైట్ చేసే సీన్ ఉండబోతుందని చెప్పేసి బయటకు ఒక వీడియో క్లిప్ వచ్చింది. మరి అది ఉంటే ఎలా ఉండబోతుంది అంటారు? రియల్ లయన్ తో ఉండదమ్మా, అది ఏదో ఉంటది కానీ రియల్ లైన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లైన్ అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ ఆఫ్రికా అక్కడ వాటికి కోచింగ్స్ ఉంటాయి, అవి తీసుకుని ఇచ్చినవి అట్లాంటివి ఏమైనా పెడితే పెట్టొచ్చు కూడా. ఎందుకంటే ఇవాళ ఈ ఫారెస్ట్ దానికి సంబంధించిన పార్క్ సంబంధించిన కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నారు కదా, వాటిని బట్టి పెట్టవచ్చు. కాకపోతే దగ్గరలో క్లోజ్ గా అనేది ఏమైనా కష్టం ఉండొచ్చు. ఆ కోచింగ్ ఇచ్చినవి అయితే ఏం కావు. మరి టైటిల్ గ్లోబ్ ట్రాటర్ అని చెప్పేసి ఉండబోతుంది అంటున్నారు. మరి అది పెడితే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా తెలుగు వాళ్ళు, ప్రేక్షకులు? ఇదేదో బాగుంది. ఇందాకడేదో వారణాసి, సంచారి ఏదో అన్నారు, అది నాకు నచ్చలేదు, ఆల్రెడీ చెప్పా నేను. ఇది ఏదన్నారు మీరు టైటిల్? అది గ్లోబ్ ట్రాటర్ అంటే బాగానే ఉంటది, ఎందుకంటే కొంచెం వరల్డ్ వైడ్ గా టైటిల్ లుక్ ఉండాలి, ఎందుకంటే వరల్డ్ వైడ్ పిక్చర్ కాబట్టి. మందాగిని పోస్టర్ అండి బాగుంది, చాలా బాగా అనిపించింది. చూసాము, ఏదో ఎక్స్పెక్టేషన్, ఒకసారి ఒక పోస్టర్ ఒకరు వదులుతున్నారు. ఆ చైర్ మీద కూర్చొని పోస్టర్ వదిలేరు ఆయన ఇంతకుముందు. అదేదో మన నాగార్జున గారి మూవీ చూసినట్టుంది. అంటే పోస్టర్ లో ఆవిడ చీర కట్టులో హీల్స్ మీద పిస్టల్ పట్టుకొని ఉంది, ఎలా అనిపించింది? అదే ఫైట్ సీక్వెన్స్ లో పోస్టర్ అనుకుంటుంది, పర్లేదు బాగా అనిపించింది. కానీ చీర కాకుండా మంచి షార్ట్స్ బిట్ చేస్తే బాగుంది. అంటే అది కామన్ కదా, ప్రతి మూవీలో అలా ఏజెంట్ టైప్ లో ఉండబోతుంది. మరి ఇందులో చీర కట్టుకొని ట్రెడిషనల్ గా ఉంది కదా? ట్రెడిషనల్ గా ఉంది, ఏదో కొత్తగా ఉన్నట్టుంది. అది చూడాల్సి, మన సినిమా వచ్చేంత వరకు మనం రాజమౌళి గారిని ఎక్స్పెక్ట్ చేయలేం, మన ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు ఉంటుంది ఆయన. మరి మూవీ టైటిల్ గురించి ఏమనుకుంటున్నారు? గ్లోబ్ ట్రాటర్ ఉండబోతుంది అంటారు, మరి తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అంటారా? తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది, కానీ మనం ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. తెలుగు చెప్పలేం, ఆయన భారీ ఎక్స్పెక్టేషన్ కాబట్టి మించే ఉంటుంది, అంతకు మించి ఉంటుంది. మరి మహేష్ బాబు కెరియర్ లో మరి ఇది బెస్ట్ మూవీ? మహేష్ బాబు కెరీర్ లో ద బిగ్గెస్ట్ మూవీ అండి. ఆయన కెరీర్ లో ఇలాంటి సినిమా అయితే తీయలేరు అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఉన్న ఎస్ఎస్ రాజమౌళి కాబట్టి. దాని 100% ఆయన కెరీర్ లో సినిమా రాదు, ఆయన తీయలేడు, వేరే డైరెక్టర్ అయితే.